ధనుష్ గారు మన ఫస్ట్ డైరెక్షన్ కాబట్టి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయిన ప్రీవియస్ ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం దీంట్లో పెట్టి తీసిరు. మళ్ళీ పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఉంది దీంట్లో. ప్రకాష్ రాజ్ గారు అయినా ఎస్ఏ సూర్య అయినా సరే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొరియోగ్రాఫ్ మాత్రం చాలా మంచి అనిపించింది. లాస్ట్ 20 minutes అయితే అసలు ఎగ్జైట్మెంట్ చాలా బాగా ఫీల్ అయిపోయినా. ధనుష్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. హీరోగా అండ్ మన దర్శకత్వం చాలా బాగా వేసిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ప్రతి స్టోరీ చూస్తాం, అన్ని రొటీన్ స్టోరీ, కానీ ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్, ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, అసలు సినిమాలో లేనట్టు ఏది లేదన్న కొత్త స్టోరీ. మన తెలుగు సినిమాలు చూస్తాం కానీ అన్ని రొటీన్ స్టోరీ, ఇది మాత్రం కొత్త స్టోరీ, కొత్త విజువల్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని అనుకోవచ్చు. చాలా బాగుంది. విజువల్స్ అయినా ఒక్కొక్క షాట్ అయినా కూడా అసలు ధనుష్ అన్న మాత్రం సూపర్. అండ్ సినిమా అయితే నాకు నిజం చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అంటే ఆ ట్విస్టులు అన్న, ఏం ట్విస్టులు అన్న, నిజంగా ధనుష్ గారి యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా నేను. అంటే ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా, యాక్టింగ్ చూడాలని చెప్పి ఇలా వెయిట్ చేస్తూనే ఉన్నా. అంత బాగుందన్నమాట. నెక్స్ట్ ఈ సినిమాలో సందీప్ కిషన్ అన్న, నువ్వు ఏం చేసినావు అన్న, ఇరుగా తీసేసినావు. ఒక మంచి ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎలా టర్న్ అయ్యారనేది చాలా చాలా బాగా చూపించారు. అసలు ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. వేరే మాస్ అనమాట. ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ వేరేలా ఉంది. ప్రతి ఒక్క సీన్ నేను కనెక్ట్ అయిపోయినా. నేను ఏఆర్ రెహమాన్ గారి మ్యూజికల్ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీకాంత్ గారికి, శంకర్ గారికి, మన ధనుష్ గారికే ఇస్తారు మంచి మ్యూజిక్. దీనిలో కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చిండు ఏఆర్ రెహమాన్ గారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అంటే మనం చాలా రౌడీ క్యారెక్టర్ అంటే వేరే లెవెల్ ఇచ్చినాం. ఈ రోల్ డిఫరెంట్, ఈ స్టోరీ డిఫరెంట్, ఈ యాక్టింగ్ మాత్రం సూపర్. అండ్ ఆయన గెటప్ అయినా సూపర్. అసలు అన్న ధనుష్ అన్న గెటప్ సూపర్. ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది మన సందీప్ కిషన్ అన్న కంబ్యాక్ ఇచ్చినాడు ఈ మూవీతో. ఒక మంచి ఫ్రెండ్ రోల్ వేసిన, మామూలు చేయాలి అన్న తమ్ముడు క్యారెక్టర్ వేసాడు. అండ్ ఇంకొకటి ధనుష్ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అంటే డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, డబ్బు లేనప్పుడు ఎలా ఉంటుంది, క్లైమాక్స్ తెలుస్తుంది. అండ్ మన యాక్టింగ్ మాత్రం ధనుష్ అన్నది సూపర్. మరో ఇటు కొట్టేసినావు అన్న, అంత బాగుంది. ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ ఉందన్న. అంటే ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీ, ఒక వాళ్ళ బాండింగ్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ అవన్నీ ఎలా ఉంటాయి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటాయి అనేది చాలా క్లియర్గా చూపించారన్నమాట ధనుష్ అన్న. నిజంగా నువ్వు డైరెక్షన్ గ్రేట్ అన్న. నీకు యాక్షనే అనుకున్నాం కానీ డైరెక్షన్ కూడా నంబర్ 1 ఉండిపోయినావు. సినిమా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మ్యూజిక్ అన్న, ఆ మ్యూజిక్ ఎక్కడ తీసుకెళ్ళిపోయింది అన్న. నిజంగా మామూలు మ్యూజిక్ కాదు. ఏఆర్ రెహమాన్ గారు ఆ మ్యూజిక్తో మనం వేరే లోకానికి వెళ్ళిపోయినాం అనమాట. అంత బాగా కొట్టింది మ్యూజిక్ కూడా. నాకు చాలా బాగుంది. సో మీరు అందరు చెప్తున్నారు కదా, సినిమా మీరు చూడండి, మీ అందరు చాలా నచ్చుతుంది. ధనుష్ గారి అసలు డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుందన్న. మన టాలీవుడ్ నుంచి వెళ్ళిన మన సందీప్ కిషన్ అన్న తన పేరు నిలబెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్న. ధనుష్ గారి డైరెక్షన్, టేకింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. సో వీకెండ్లో ది బెస్ట్ సినిమా అన్న. ప్రతి ఒక్కరు వచ్చి చూడేసింది. అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది. మీరు వచ్చి వాచ్ చేయండి. అది అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది. థియేటర్ వాచ్, ఓటీటీకి వచ్చి చూస్తామంటే అంత ఎంజాయ్ చేయలేరు. థియేటర్లో చూస్తే మీ ఎక్స్పీరియన్స్ మాస్ అయినా సరే, ఆ ఎలివేషన్ సీన్స్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే ఎంజాయ్ చేయొచ్చు. డైరెక్షన్ అయితే బ్లాక్ బస్టర్. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది. యాక్టర్ పరంగా ఎట్లయితే పాస్ అయ్యానో, డైరెక్టర్ పరంగా కూడా 100% అయినా పాస్ అయ్యాడు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా మంచి మెసేజ్ మూవీ. చాలా సినిమాలు రొమాన్స్ ఇవి సినిమాలు ఇలాంటి సినిమా చూడండి, మంచి మెసేజ్. అండ్ మన ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మాత్రం ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క విజువల్ సూపర్ అని. అంతే, ఆ మ్యూజిక్ గురించి మేము చెప్పుకోలేము. అంతే సూపర్. సందీప్ కిషన్ గారు యాక్టర్ ఆయనకి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చింది. దీంట్లో ఆయన కెరియర్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ క్యారెక్టర్ ఆయనకి. ఎందుకంటే ఫస్ట్ మనము ఏమంటారు, మన సాయి కుమార్ గారితో ఒక మూవీ తీసిన ఫస్ట్ ఫిలిము. ఆ ఫస్ట్ ఫిలింలో నెగిటివ్ షేడ్స్ ఎట్లయితే మనం ఎంజాయ్ చేసినాము సందీప్ కిషోర్ గారి యాక్టింగ్కి, ఈ ఫిలింలో కూడా అలాంటి క్యారెక్టర్ అయినది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సందీప్ కిషోర్ గారి కెరియర్లో ఒక బెస్ట్ మూవీ. ఆ నరుకుడు చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ త్రూఅవుట్ ఇంట్రెస్ట్గా వెళ్తూనే ఉంటుంది అన్న. ఒక విలన్ విజన్తో పాటు ఒక ఫ్యామిలీ స్టోరీని తీసుకెళ్లారు. సో అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట రాయను. చాలా అంటే చాలా బాగుంది. ఒక సిస్టర్ సెంటిమెంటు, అసలు ఒక సస్పెన్స్ ఉంటుంది. లాస్ట్లో త్రూఅవుట్ సస్పెన్స్ అయితే ఉంటుంది అన్న. చాలా అంటే చాలా డైరెక్షన్ చేశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అసలు ఆ గెటప్ కానీ, సినిమా అంతా గుండుతోనే ఉంటారు కానీ ఆ గెటప్ కూడా చాలా కొత్తగా ఉంది. సందీప్ కిషన్ మంచి సినిమా, మంచి హిట్ పడింది ఆయనకు కూడా. చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్ చేశాడు, చాలా బాగుంది. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.